హిందువుల 7 పవిత్ర పుణ్యక్షేత్రాల్లో ఒకటైన అయోధ్య కేవలం రాముడి జన్మస్థలం మాత్రమే కాదు, శ్రీరాముడు పుట్టడానికి ముందే ఎంతో చరిత్ర కలిగిన అయోధ్య నగరాన్ని స్వయంగా బ్రహ్మ ఆదేశంతో సూర్యుడి కొడుకు భూమిపై మొదటి మనిషి అయిన వైవస్వత మనువు అయోధ్య నగరాన్ని నిర్మించాడు. పురాణ ఇతిహాసాలను అనుసరించి అయోధ్య అంటే దేవతల కొలువుండే నగరం. అయోధ్య అంటే యుద్ధంలో జయించలేనిదని అర్థం. అయోధ్య అంటే స్వచ్ఛమైన మనుషులకి, భక్తి శ్రద్ధలకి మారుపేరని అర్థం. వైవస్వత మను నిర్మించిన అయోధ్య నగరాన్ని దేవతలు సైతం ఓడించలేకపోయారని అధర్వణ వేదంలో చెప్పబడిన అయోధ్య నగరం శ్రీరాముడు తర్వాత ఎన్నో ఆక్రమణలతో, దాడులతో ధ్వంసమవడంతో పాటు అయోధ్యలో ఉండే ప్రజలు కరువుతో, పేదరికంతో విలవిల్లాడిపోయారు. అయోధ్య నగరం శిథిలమైపోవడానికి, అయోధ్యలో ఉండే ప్రజలు కరువు కోరల్లో చిక్కుకోవడానికి వెనక సీతాదేవి అయోధ్యకి పెట్టిన శాపమే కారణమని అయోధ్యలో ఉండే ప్రజల నమ్మకం. సూర్యుడి కొడుకు వైవస్వత మను అయోధ్యని నిర్మిస్తే అతడి కొడుకు ఇక్ష్వాకు కోసల రాజ్యాన్ని స్థాపించాడు. అలా ఇక్ష్వాకు వంశంలో జన్మించిన శ్రీరాముడు రావణ సంహారం చేసి సీతా సమేతంగా పట్టాభిషిక్తుడవడంతో అయోధ్యలోని ప్రజలంతా బంగారు వజ్రరాశులతో తొలతూగుతూ హాయిగా ఉండేవారు. శ్రీమద్ భాగవతం 9వ స్కందం 6వ అధ్యాయం సర్గ 346 ప్రకారం శ్రీరాముడు తన రాజ్యంలోని ప్రజల కష్టాల్ని తెలుసుకోవడానికి స్వయంగా తానే మారువేషంలో ప్రజల మధ్యకి వెళ్లడంతో ఓ వీధిలో పెద్ద పెద్దగా అరుస్తూ భార్యాభర్తలు గొడవ పడ్డాన్ని గమనించిన శ్రీరాముడికి పరాయి ఇంట్లో కాపురమున్నదాన్ని ఏలుకోవడానికి నేనేమైనా వెర్రిరామున్నా అంటూ వినబడడంతో శ్రీరాముడికి సీతాదేవిపై ఎలాంటి సందేహం లేనప్పటికీ అయోధ్యలోని ప్రజల కోసం నిండు గర్భవతి అయిన సీతాదేవిని శ్రీరాముడు మళ్లీ అడవికి పంపించేశాడు. దాంతో లక్ష్మణుడు సీతాదేవికి అయోధ్యలోని ప్రజలు ఏమనుకుంటున్నారనే విషయాన్ని చెప్పి అడవిలో విడిచిపెట్టడంతో ఆగ్రహించిన సీతాదేవి అయోధ్య ఎప్పటికీ అభివృద్ధి చెందదని, అయోధ్యలో ఉండే ప్రజలు కుళ్ళు కుతంత్రాలతో, లేనిపోని పుకార్లతో, అల్లర్లతో దరిద్రాన్ని అనుభవిస్తారని శపించింది. సీతాదేవి ఇచ్చిన ఈ శాపం వల్లనే శ్రీరాముడి తర్వాత ఎందరో రాజులు మారినప్పటికీ అక్కడ ప్రజల తలరాత మారలేదనేది అయోధ్యలోని ప్రజల నమ్మకం. సృష్టి కాలంలో బ్రహ్మదేవుడు జీవుల జనన మరణాల్ని రాస్తూ తాను సృష్టించే జీవికి తనే మరణాన్ని రాయడాన్ని తట్టుకోలేక బాధతో బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువు కోసం తపస్సు చేయడం ప్రారంభించాడు. అలా వేల సంవత్సరాల పాటు బ్రహ్మదేవుడు కఠోర తపస్సు చేయడంతో శ్రీ మహావిష్ణువు బ్రహ్మ ముందు ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మదేవుడికి శ్రీ మహావిష్ణుపై ఉన్న భక్తికి, ప్రేమకి పరవశించిపోయిన శ్రీ మహావిష్ణువు కంటి నుండి ఆగకుండా కన్నీరు కారడంతో బ్రహ్మ ఆ కన్నీటిని తన కమండలంలో పట్టి హిమాలయాల్లో చల్లి అక్కడ మానస సరోవరాన్ని నిర్మించాడు. అలా కొంతకాలానికి బ్రహ్మదేవుడు హిమాలయాల్లో చల్లిన శ్రీ మహావిష్ణువు కన్నీరు కరిగి సరయూ నదిగా మారింది. ఆ సరయూ నది ఒడ్డున ఉన్న అయోధ్యలోనే శ్రీరాముడు జన్మించాడు. ఆ సరయూ నదిని దాటి వనవాసానికి వెళ్లిన రాముడు రావణుణ్ణి సంహరించి రామరాజ్యాన్ని స్థాపించాడు. సరయూ నది ఒడ్డినే తన గురువు విశ్వామిత్రుడి దగ్గర సకల విద్యల్ని అభ్యసించిన శ్రీరాముడు చివరికి అదే సరయూ నదిలో తన దేహాన్ని త్యాగం చేసి వైకుంఠాన్ని చేరుకున్నాడు. శ్రీరాముడు తన రాజ్యాన్ని, రాజ్యంలోని ప్రజల్ని 11,000 సంవత్సరాల పాటు సుఖశాంతులతో పరిపాలించాడు. దాంతో బ్రహ్మతో సహా దేవతలంతా యముడి దగ్గరికి వెళ్లి రామావతార సమయం ముగియబోతుంది కాబట్టి శ్రీరాముడిని వైకుంఠానికి తీసుకొచ్చే బాధ్యతని యముడికి అప్పగించారు. కానీ శ్రీరాముడి పక్కన హనుమంతుడు ఉండగా అయోధ్యలోకి ప్రవేశించే ధైర్యం యముడికి లేకపోవడంతో యముడు మహర్షి రూపంలో అయోధ్యలోకి ప్రవేశించాడు. అది గ్రహించిన శ్రీరాముడు తన ఉంగరాన్ని తీసి చిన్న రంధ్రం ద్వారా పాతాళంలో పడేసి ఆ ఉంగరాన్ని వెతికి తెమ్మని హనుమంతుడిని పాతాళానికి పంపించాడు. దాంతో చేమంత చిన్నగా మారి ఆ రంధ్రం నుండి ఉంగరాన్ని వెతకడానికి పాతాళానికి వెళ్లిన హనుమంతుడికి నాగులరాజు వాసుకి కనిపించి హనుమంతుడిని ఒక పెద్ద కొండ దగ్గరికి తీసుకెళ్లి శ్రీరాముడి ఉంగరం కొండలో ఉందని చెప్పి వెళ్లి హనుమంతుడిని వెతకమన్నాడు. శ్రీరాముడి ఉంగరాన్ని వెతకడానికి కొండ దగ్గరికి వెళ్లిన హనుమంతుడికి కొండంతా శ్రీరాముడి ఉంగరాలే కనిపించడంతో రామావతారం ఎన్నోసార్లు జరిగిందని, రాముడు భూమిని విడిచిపెట్టి వైకుంఠాన్ని చేరే ప్రతిసారి ఆ కొండలో రాముడి ఉంగరం వచ్చి చేరుతుందని గ్రహించాడు. మహర్షి రూపంలో ఉన్న యముడు శ్రీరాముడితో ఏకాంతంగా మాట్లాడాలి అని, అలా మాట్లాడుతుండగా తమ దగ్గరికి ఎవరైనా వస్తే వారికి మరణదండన విధించాలి అని యముడు రాముడి దగ్గర మాట తీసుకున్నాడు. శ్రీరాముడు యముడికి ఇచ్చిన మాట ప్రకారం లక్ష్మణుణ్ణి ద్వారపాలకుడిగా నియమించాడు. అంతలో దుర్వాస మహర్షి వచ్చి అత్యవసరంగా శ్రీరాముడిని కలవాలి అని, అలా కలవనివ్వకపోతే అయోధ్య నగరాన్ని, అందులో ఉండే ప్రజల్ని శపిస్తాననడంతో అంతకుముందు సీతాదేవి అయోధ్యకు పెట్టిన శాపం లక్ష్మణుడికి గుర్తుకు వచ్చి తనకి మరణదండన విధించినా పర్లేదు కానీ అయోధ్యలో ఉండే ప్రజలు బాగుండాలి అని లోపలికి వెళ్లి దుర్వాసుడు వచ్చిన విషయం శ్రీరాముడికి చెప్పి తన అన్న శ్రీరాముడు యముడికి ఇచ్చిన మాట తప్పకూడదు కాబట్టి శ్రీరాముడి దగ్గర సెలవు తీసుకుని సరయూ నది ఒడ్డున ఉండే గుప్తార్ ఘాట్ లో లక్ష్మణుడు స్వచ్ఛందంగా జలసమాధి అయ్యాడు. తర్వాత శ్రీరాముడు కూడా అదే గుప్తార్ ఘాట్ లో జలసమాధి అయ్యి దేహత్యాగం చేసి రామావతారాన్ని చాలించడంతో దేవతలంతా అక్కడికి వచ్చి ఆకాశం నుండి పూలవర్షం కురిపించి శ్రీ మహావిష్ణువుని వైకుంఠానికి తీసుకువెళ్లారు.
ఉంగరం కోసం వెళ్లిన హనుమంతుడు శ్రీరాముడు తన అవతారాన్ని చాలించబోతున్నాడని గ్రహించి అయోధ్యకు వచ్చి శ్రీరాముడు జలసమాధిని ఆపడానికి చాలా ప్రయత్నించాడు. కానీ శ్రీరాముడు తాను భూమిపైకి వచ్చిన పని అయిపోయింది కాబట్టి తాను రామావతారాన్ని చాలించడం అనివార్యమని చెప్పి చివరగా భూమిపై ధర్మాన్ని పరిరక్షించే బాధ్యతని హనుమంతుడికి అప్పజెప్పి అయోధ్యని ఎప్పుడూ కాపాడుతూ ఉండాలి అని హనుమంతుడి దగ్గర శ్రీరాముడు మాట తీసుకున్నాడు. రామ్ దువారే తుమ్ రఖవారే హోతనాగ్య బినుపై సారే. హనుమాన్ చాలీసాలోని ఈ వాక్యం ప్రకారం ఎల్లప్పుడూ హనుమంతుడు శ్రీరాముడికి రక్షణగా ఉంటాడు కాబట్టి హనుమంతుడి అనుమతి లేనిదే శ్రీరాముడిని దర్శించుకోవడం అసాధ్యం. అందుకే అయోధ్యలోని శ్రీరాముడిని దర్శించుకోవడానికి వెళ్లేవారు ఎవరైనా ముందుగా హనుమాన్ గడికి వెళ్లి హనుమంతుడిని దర్శించుకుని ఆయన అనుమతి తీసుకున్న తర్వాతనే శ్రీరాముడిని దర్శించుకోవడానికి వెళ్తారు. హనుమంతుడు ప్రతిరోజు స్వయంగా రామ్కోట్లో ఉన్న హనుమాన్ గడికి వస్తాడు అనేది అయోధ్యలోని ప్రజల నమ్మకం. హనుమాన్ గడిలో చేసే పూజలు, చదివే మంత్రాలు బయట ప్రపంచానికి చాలా రహస్యంగా ఉంచబడ్డాయి. అందుకే హనుమాన్ గడిలో ఉండే పూజారులు ప్రతిరోజు ఆలయాన్ని అర్ధరాత్రి 2 గంటలకు తెరిచి విశిష్ట పూజలు చేస్తారు. అలా ప్రతిరోజు అర్ధరాత్రి ఆలయంలో పూజలు చేసేటప్పుడు హనుమంతుడి గర్భగుడిలో ఒక దివ్య తేజస్సు ఉద్భవిస్తుందని అక్కడ పూజారులు చెబుతూ ఉంటారు. కాబట్టి మీరు ఎప్పుడైనా శ్రీరాముడిని దర్శించుకోవడానికి అయోధ్యకు వెళితే హనుమాన్ గడిలో ఉన్న హనుమంతుడిని దర్శించుకోవడం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఎలాంటి టాపిక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో కామెంట్స్లో మెన్షన్ చేయండి. జై శ్రీరామ్.